గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయితేష్. ఈరోజు వీడియోలో మనం ఈ పోకో C3 అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. ఈ మొబైల్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి దీనిలో కంటెంట్స్ ఏమొస్తున్నాయి, ఫోన్ ఎలా ఉందో చెప్పి మీకు ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇస్తాను. అండ్ యాజ్ దిస్ ఈజ్ నాట్ రివ్యూ యూనిట్, డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు పర్ఫార్మ్ అ బెన్ టెస్ట్ ఆర్ డ్రాప్ టెస్ట్ ఆన్ దిస్ మొబైల్. సో అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది పర్సనల్ కొనుక్కున్న మొబైల్ కాబట్టి అలాంటి టెస్ట్లు ఏం చేయను నేను. సో ముందుగా ఓపెన్ చేసే ముందు దీని మీద బాక్స్ మీద ఏం రాసిందో చూద్దాం ఒకసారి. సో ఫ్రంట్ మీద చూసుకుంటే పోకో C3 అని బ్రాండింగ్ రాసింది. అండ్ కింద మీకు ఆఫ్ కోర్స్ ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాసింది. అండ్ రైట్ సైడ్ మేడ్ ఇన్ ఇండియా అని రాసింది. అండ్ ఇటు పోకో C3 ఇది మనకు అనవసరం. అండ్ ఇటు పక్క చూసుకుంటే మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా మనకు అక్కర్లేదు. సో ఇప్పుడు బ్యాక్ సైడ్కి వస్తే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ రాసింది అనమాట. సో అవి ఏంటంటే, ఈ మొబైల్లో మీకు ఆఫ్ కోర్స్ మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ వస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా వస్తుంది బ్యాక్ సైడ్. ఆఫ్ కోర్స్ అది AI ట్రిపుల్ కెమెరాస్ అండ్ AI సీన్ డిటెక్షన్తో కూడా వస్తున్నాయంట. అండ్ డిస్ప్లే చూసుకుంటే మీకు 6.53 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ HD+ కాదు, HD+ అంటే మీకు 720p రెజల్యూషన్ డిస్ప్లే అనమాట ఇది. సో 6.53 డిస్ప్లేతో వస్తుంది, పెద్ద డిస్ప్లే ఇది. అండ్ నెక్స్ట్ మీకు బ్యాటరీ చూసుకుంటే 5000 mAh టిపికల్ బ్యాటరీ వస్తుంది అనమాట. అది కూడా మీకు బ్యాటరీలో బాక్స్లో 10 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. సో ఈ మొబైల్ మీకు ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు, బాక్స్లో మీకు 10 వాట్ ఛార్జర్ మాత్రమే ఇస్తున్నారు, అంటే స్టాండర్డ్ ఛార్జర్ ఇది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ ఏంటంటే, హైపర్ ఇంజిన్ 1.2 ఎన్హాన్స్డ్ గేమింగ్ పర్ఫార్మెన్స్, అంటే మీకు ఫోన్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ కొంచెం బాగుంటుంది, ఇంప్రూవ్ చేశారు. అండ్ మీకు ఇందులో మెమరీ కార్డ్కి సపరేట్ స్లాట్ ఉంటుంది, అంటే మీరు 2 సిమ్ కార్డ్స్ అండ్ మెమరీ కార్డ్ ఒకేసారి పెట్టి యూస్ చేసుకోవచ్చు. నేను కాసేపట్లో మీకు సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇందులో మీకు డ్యూయల్ వోల్టీ ఉంది, అంటే 2 వోల్టీ సిమ్ కార్డ్స్ మీరు పెట్టి యూస్ చేసుకోవచ్చు, 2 4G సిమ్స్. అండ్ బ్యాక్ సైడ్ మీకు స్ప్లాష్ ప్రూఫ్ నానో కోటింగ్ ఉంది. అండ్ ఇటు పక్క చూసుకుంటే మీకు చెప్పినట్టుగా 30 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంది, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. అండ్ ర్యామ్ చూసుకుంటే మీకు LPDDR4X ర్యామ్తో వస్తుంది. ఓకే, ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇది 4GB 64GB వేరియంట్ అనమాట. ఇది మీకు MRP ఆల్మోస్ట్ ఒక 7,999 అంటే 8,000 ఉంది ఫ్లిప్కార్ట్లో. ఓకే, సో మనకు ఓపెన్ చేస్తే లోపల మొబైల్ ఎలా ఉందన్నమాట. సో మనకి ఫస్ట్ మొబైలే ఉంది. సో ఇది మొబైల్ అయితే, ఇది మీకు ఏమంటారు దీన్ని, గ్రీనే, లైమ్ గ్రీన్ అంట, లైమ్ గ్రీన్ కలర్. ఇది నాకైతే బ్లూలా కనిపిస్తుంది. మీకు ఏ షేడ్ కనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. సో ఇదన్నమాట బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఎలా ఉంది. పైన బ్లూ వచ్చి కింద మీకు కొంచెం రఫ్ కోటింగ్లా ఇచ్చారు. వీళ్ళు దీన్నే స్ప్లాష్ ప్రూఫ్ కోటింగ్ అంటున్నారు. ఓకే, కొంచెం బాగానే ఉంది, రఫ్గా అనిపిస్తుంది ఇక్కడ. సో మీకు పట్టుకున్నప్పుడు గ్రిప్ కూడా బాగానే ఉంటుంది. అండ్ పైన చూసుకుంటే మీకు వాట్ కెమెరాస్ ఉన్నాయి, ట్రిపుల్ కెమెరాస్. 4వది ఫ్లాష్, ఇది 3 కెమెరాస్ అండ్ ఇది ఫ్లాష్ లైట్ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్. అండ్ పైన చూసుకుంటే మీకు హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేనట్టుంది. అవును, సో మీకు ఈ మొబైల్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. అందుకే మీకు కొంచెం నాయిస్ అయితే రావచ్చు కాల్స్ మాట్లాడినప్పుడు. అండ్ కింద చూసుకుంటే మీకు ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ సెంటర్లో మీకు ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇది మీకు USB Type-C అయితే కాదు, నార్మల్ USB పోర్ట్ ఇది. అండ్ ఇటు పక్క స్పీకర్ గ్రిల్ ఉంది. సో ఇప్పుడు ఫ్రంట్లో చూసుకుంటే మనకి స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ తీయాలి. కమాన్ యూ కెన్ డూ ఇట్. ఓకే, సో మనకి 6.53 ఇంచ్ HD+ డిస్ప్లే ఇలా ఉంది చూడటానికి. అండ్ ఇది ఫ్రంట్ కెమెరా, మీకు పైన పంచుకోలే చిన్న వాటర్ డ్రాప్ నాచ్లో ఇచ్చారు మీకు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. అండ్ పైన మీకు స్పీకర్ గ్రిల్ ఉంది, ఇయర్ పీస్. సో ఇదనమాట. అండ్ లెఫ్ట్లో చూసుకుంటే మీకు ఇక్కడ సిమ్ ట్రే ఇచ్చారు. మీకు కాసేపట్లో మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. సో అంతే, ఇప్పుడు ఈ ఫోన్ పక్కకు పెట్టేసి మనకి మిగతా బాక్స్లో ఏం కంటెంట్స్ వస్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ఫోన్ చూసాం కదా, ఇప్పుడు మిగతా బాక్స్లో కంటెంట్స్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సో మ్యాక్సిమం మనకు తెలిసిందే, ఇక్కడ సిమ్ ట్రే ఎజెక్టర్ ఉంది. ఇది నేను యూజ్ చేసి మీకు ఒక సిమ్ ట్రే ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ లోపల మీకు కొంచెం డాక్యుమెంటేషన్ ఉంటుంది అన్నమాట, అంటే యూజర్ మేనేజర్ అండ్ వారంటీ గైడ్ ఇలాంటివి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ వర్క్ అంతా పక్కన పెట్టేస్తే మిగతా బాక్స్లో మనకి ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. ఇది నేను మీకు చెప్పినట్టుగా Type-C కేబుల్ అయితే కాదు, నార్మల్ USB కేబులే. ఈ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ మనకి నార్మల్ 10 వాట్ ఛార్జరే వస్తుంది, 5V 2A. ఓకే, ఇది నార్మల్ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్ ఏం కాదు. అండ్ ఇవి పక్కకు పెట్టేస్తే మనం ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ ట్రిపుల్ స్లాట్. ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందో బాగుంటుంది.
నాకు ఈ ఫోకసింగ్ ప్రాబ్లం బాగా ఎక్కువ అయిపోయింది ఇందులో. అండ్ గాయస్, నేను ఇప్పుడు ఈ వీడియో రెడ్మీ K20 Pro నుంచి రికార్డ్ చేస్తున్నాను. వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇది గాయస్ మనకి ట్రిపుల్ స్లాట్ వస్తుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మీరు 2 సిమ్ కార్డ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ ఒకేసారి పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు ఒకసారి మనం ఫోన్ బూట్ చేసి చూద్దాం. చాలా టైం తీసుకుంది. సో గైస్, ఫోన్ అయితే బూట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని అన్లాక్ చేసి దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాము. అండ్ నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే రావట్లేదు మొబైల్లో. బడ్జెట్లో కాబట్టి కొన్ని ఫీచర్స్లో కాంప్రమైజ్ అవ్వాలి, అండ్ వాటిల్లో ఏదో ఒకటి అనమాట. అండ్ ఇప్పుడు ఇందులో మనకి సెన్సర్స్ ఏమొస్తున్నాయో చూద్దాం ఒకసారి. సో మనకి ఇందులో సెన్సర్స్ ఏమొస్తున్నాయంటే, సో మీరు చూసినట్టయితే యాక్సిలరోమీటర్ ఒకటి, ఓరియంటేషన్ సెన్సర్ ఒకటి, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్ వస్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మనకి జైరోస్కోప్ అండ్ మ్యాగ్నోమీటర్ సెన్సర్ అయితే మిస్ చేశారు. మ్యాగ్నోమీటర్ అంటే మీకు కంపాస్ యూజ్ చేస్తారు కదా నార్త్ సౌత్ డైరెక్షన్ తెలుసుకోవడానికి, సో అదనమాట. ఈ 2 సెన్సర్స్ అయితే మిస్ చేశారు. జైరోస్కోప్ అంటే మీకు గేమ్స్ ఆడినప్పుడు యూజ్ అవుతుంది అనమాట, ఫోన్ ఆటో రొటేట్ చేయడానికి వాటికి. ఈ 2 సెన్సర్స్ అయితే మిస్ చేశారనమాట. ఇందులో బడ్జెట్ మొబైల్ కాబట్టి కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి, అండ్ వాటిలో ఏదో ఒకటి అనమాట. అండ్ మనం నెక్స్ట్ DRM ఇన్ఫో చూసుకుంటే, నాకు తెలిసి ఇది వైడ్ వన్ L1 ఉండకపోవచ్చు. సో సెక్యూరిటీ సర్టిఫికేషన్, సో సెక్యూరిటీ లెవెల్ చూస్తే మీరు ఇక్కడ L3 అని ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇందులో ఫుల్ హెచ్డీ చూడలేదు. 1080pలో 720p వరకే ప్లే అవుతాయి. అండ్ ఈ స్పీకర్ కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. ఇందులో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే రావట్లేదు, సో మీకు ఒకసారి సౌండ్ టెస్ట్ చేద్దాం. సింగిల్ స్పీకరే ఉంది బాటంలో. స్పీకర్ అయితే లౌడ్గానే ఉంది, మరీ అంత లౌడ్ ఏం కాదు, ఎందుకంటే సింగిల్ స్పీకరే కాబట్టి చాలా లౌడ్గా ఉంది, సరిపడా పర్లేదు. అండ్ ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ రావట్లేదు కాబట్టి మీరు ఫేస్ అన్లాక్ మీద డిపెండ్ అవ్వాలి, లేదంటే జనరల్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. అండ్ ఫేస్ అన్లాక్ కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకు ఇందులో వైఫై ఏదైతే ఉందో అది 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో మీరు ఇక్కడ ఇది నా లెఫ్ట్ హ్యాండ్ మొబైల్లో చూసినట్టయితే ఇది Redmi Note 9 Pro Max, ఇది 5 GHz బ్యాండ్, ఇది 2.4 GHz. సో ఈ మొబైల్ మనకి ఓన్లీ 2.4 GHz వైఫై మాత్రం సపోర్ట్ చేస్తుంది, ఇది ఒక విషయం. అండ్ ఇంకొక మైనర్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే, ఇందులో మీకు దాని చెప్పే ముందు ఇంకో విషయం చెప్తా. 4GB ర్యామ్ మొబైల్ కాబట్టి మీకు ఇందులో ఫ్రీగా స్టోరేజ్ వస్తుందంటే ర్యామ్ మీకు 2.4GB ర్యామ్ వస్తుంది. అండ్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే బోట్ ఫోన్, ఇది మీకు అప్డేట్ వచ్చింది, Miui 12.0.5.0 అప్డేట్ అయితే వచ్చింది దీనికి. అండ్ నెక్స్ట్ మనకి మెమరీ చూసుకుంటే స్టోరేజ్ మీకు 64GBలో 12.1GB అయితే ఆక్యుపైడ్ ఉంది. అంటే మీకు ఆల్మోస్ట్ అంతా ఒక 42GB వరకు మీకు ఫ్రీగా రావచ్చు. అండ్ కింద చూసుకుంటే మీకు సెక్యూరిటీ ప్యాచ్ ఆగస్ట్లో ఉంది, మేబీ 12.0.5 అప్డేట్లో ఇచ్చుంటారు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే. అండ్ గాయస్, మనం ఇప్పుడు ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. ఇది మీకు 30 MP ప్రైమరీ కెమెరా వస్తుంది బ్యాక్ సైడ్. సో మనకి వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు అని ఒకసారి చెక్ చేద్దాము. అండ్ ఇక్కడ మనం రెజల్యూషన్ చూసుకుంటే మీకు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1080p వరకు రికార్డ్ చేయొచ్చు, 1080p 30 FPS వరకు. అండ్ ఇందులో మీకు కోర్స్ మ్యాక్రో వీడియో ఉంది, కానీ 720p వరకే ఉంది మ్యాక్రో వీడియో. అండ్ నెక్స్ట్ ఏంటి, ఫ్రంట్ కెమెరా. సో మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియో అయితే ఫ్రంట్ కెమెరా కూడా మీకు 1080p యూజ్ చేస్తే 1080p వరకు తీయచ్చు, 30 FPS వరకు. సో ఫ్రంట్ మీకు 5 MP కెమెరా వస్తుంది. సో మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇందులో మీకు మ్యాక్రో కెమెరా కూడా ఉంది కాబట్టి మ్యాక్రో షాట్స్ కూడా తీయచ్చు మీరు, అండ్ మ్యాక్రో వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు 720pలో. అండ్ నేను ఇప్పుడు మీకు కొన్ని కెమెరా శాంపుల్స్ చూపిస్తాను, ఈలోపు మీరు చూసేయండి. అండ్ గాయస్, నేను ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇందులో
కామెడీ సిల్లీ విషయం ఏంటంటే, సో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది డిఫాల్ట్ లాంచర్లో? సిస్టమ్ లాంచర్. ఇది పోకో C3 మొబైల్. పోకో లాంచర్ ఇస్తాను అనుకున్నా కానీ డిఫాల్ట్ మీకు ఇందులో ఎంఐ లాంచర్ ఇచ్చారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రెడ్మీ K20 Pro మొబైల్ ఉంది కదా నా దగ్గర, దానిలో మీకు ఇంకా పోకో లాంచరే డిఫాల్ట్ ఉంది. నాకు అర్థం కాని విషయం ఇదే, పోకో మొబైల్లో ఎంఐ లాంచర్ డిఫాల్ట్ ఇవ్వడం ఏంటి, రెడ్మీ మొబైల్లో పోకో లాంచర్ డిఫాల్ట్ ఇవ్వడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు గజిబిజి ఏంటో. మీకేం తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. అండ్ ఈ వీడియోకి అంతేగా, ఇది పోకో C3 అన్బాక్సింగ్ అయితే నా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇవి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మాలాంటి వాళ్ళని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.